ఎలాగండి బాగా చెప్పండి. ఏంటండి ఇవ్వండి యేసు ప్రభు సువార్త చేయమన్నాడు దేవుడమ్మ. సువార్త ఎవరు చెప్పమన్నారండి? మా పాస్టర్ గారు చెప్పమన్నారు. ఏ ఊరండి మీది? మాదండి మాది రామారం పొలమూరు. పాలమూరు రావారం. ఈ ఊరు రాకూడదు నాలుగు మీకు మా హిందీ నుండి అసలు రాకూడదు మీరు. అదండి మొత్తం మిమ్మల్ని ఇందాక చెప్తున్నాం మిమ్మల్ని. కానీ అక్కడ మీరు దొరకలేదు. అదండి ఈ బుక్లు ఇచ్చి దీంట్లో ఏసు గురించి ఉంది. ఏసుకి ఈ దేశానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం లేదండి. మీరు సువార్త ప్రకటించాలంటే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించండి. ఇజ్రాయెల్ దేశం తెలుసండి. ఏసు పుట్టాడండి. ఇజ్రాయెల్ దేశంలో ఏసు పుట్టాడండి. ఆయన పుట్టిన దేశానికి వెళ్ళి మీరు ప్రకటించుకోండి. అది ఇక్కడ ప్రకటించకూడదండి. ఈ దేశంలో ఏసు పుట్టలేదండి. ఈ దేశం సంబంధం లేదండి. ఇంకెంతమంది ఎంతమంది వచ్చారండి? పెళ్లి గురించి అని వచ్చి పిలిచామంటాను. ఈ పంచి పెడుతున్నామండి. ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు బైబిల్ మీ దగ్గర బైబిల్ ఉందమ్మా. బైబిల్ చదవమంటారు నన్ను. మార్క్ 16:16 ఏం చెప్తుందండి? చెప్తున్నా ఏమైనా వచ్చి మా కృష్ణ అలా కదమ్మా. ఏ దేవుడే ఎవరి దేవుడే గొప్పమ్మా. తప్పుడు కాదు కదమ్మా. అది కదమ్మా. మార్క్ 16:16 ఏం చెప్తుంది? నన్ను నమ్మి బాప్తిజం పొందిన రక్షింపను, నమ్మనోడే శిక్ష. మీరు నమ్మారు బాగా, మీరు రక్షించారు. మేము ఎవరు నమ్మలేదు. హిందువులు ఎవరు యేసు నమ్మలేదు. మీ అందరూ నరకని పోతాం ఏంటి చెప్పండి. అలాగేం కాదు. మరి మార్క్ 16:16 చెప్పేది అదే అమ్మా. రోగా సరే సరే మీరు ఏంటి మా హిందువులు దేవుడి దగ్గర పెంచబెట్టడానికి లేదండి. నమ్ముకోమనన్నా మీరు అనవసరం. ఈ పుస్తకం ఏముందమ్మా? ఈ పుస్తకం ఏముంది? పుస్తకం యేసు గురించి ఉంది. ఆ యేసు మాకు అవసరం లేదు. యేసు గురించి మాకు అవసరం లేదమ్మా. యేసు గురించి మాకు అవసరం. మా దేశంలో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. ఇది భారతదేశం. మీరు ఇజ్రాయెల్ దేశం ప్రకటించుకోండి. అక్కడ ఏసే ఉంది నమ్మరు. ఏసు టీ అంటారు. అక్కడ ఏ మాత్రం నమ్ముతాడు. ఇజ్రాయెల్ దేశంలో తెలుసా మీకు? తెలదా? ఏసు నమ్మరు అక్కడ ఎవరు. అలా సువార్తని ప్రకటించడం చేయండి. మీరు వెళ్ళి ముస్లిం దగ్గర చెప్పండి. వెళ్ళి హిందువులో మీకు లోకల్ వెళ్తారంటే సువార్తలు ముస్లిం దగ్గరికి వెళ్ళి చెప్పండి. మరి ఏంటండి ఇది? ఆల్రెడీ చాలాసార్లు ఊర్లోకి వస్తే చెప్పేదండి. ఒకసారి చాలాసార్లు ఊర్లోకి వస్తే ఆ ఊరిని పంపించండి. వింటున్నారమ్మా? ఊర్లోకి వస్తే చాలా మంది పంపించాం. ఊరి నుంచి పోలీసులు కూడా వచ్చి పంపించారు. కాకినాడ మొత్తం 4 వచ్చారు. ఒకసారి అలా సువార్త చెప్తాను. వాళ్ళని ఆటో వేసుకొచ్చారు మైక్ పెట్టుకుని. పోలీసుల చేత పంపించాలి. ఇప్పుడు మీరు వెళ్తారా వెళ్ళరా క్లారిటీ చెప్పాలి మాకు. పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. బుక్లు తిరుగుతాం మీరు. మీ పాస్టర్ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. పాస్టర్ గారు చూసుకోండి. ఇక్కడ కాదు ఇంటిని తిరుగుతుంది కాదు. మీరు ఇచ్చుకోపోతే మాకు అసలు హిందువులు మీరు ఎవరి దగ్గర ఇవ్వద్దు. హిందూ ఇంటి బయట జెండా కనబడుతుంది మీకు. హిందూ వెళ్ళేది ఇవ్వసం లేదు. మీరు మీ కృష్ణుని దగ్గర ఇచ్చుకోండి. కృష్ణుని దగ్గర చెప్పుకోండి సువార్త అయ్యని. మా హిందువుల దగ్గర కాదు అమ్మా. సువార్త అయ్యే మేము మీరు మాకు అవసరం లేదు. మాకు అవసరం. మా ప్రసాదం తింటారా మీరు? ప్రసాదం తింటారా? ప్రసాదం మరి తినరు మీరు. మా ప్రసాదం తినరు కానీ మా బుక్లు మరి ఇస్తారు మీరు. మీరు అలా వచ్చి బుక్లు పంచిపెట్టి ఏం చేద్దామని? మీరు ఏం మతం మారుతామని? మరి ఇంకేంటి? మేము పంచి పెడుతున్నామా? మా దేవుని నమ్మని ఎందుకని అది ఏం తెలుదమ్మా? దేని తెలుదమ్మా? నువ్వు అలా కదమ్మా. నువ్వు నమ్ముకున్నా నీ గొడవ నువ్వు చూసుకో. ఉన్న మీకేం అవసరం? ఇప్పుడు మీరు మా ప్రసాదం తినరు. మా ప్రసాదం తింటారు మీరు. ఏంటి నిరీక్షణ పుస్తకం ఏంటి? ఏంటి బుక్ పై బాణం లోపల వస్తే యేసు గురించా? ఏంటిది? మీ తెలపా పెంచి పెట్టకూడదు కదా. ఇప్పుడు దాంట్లో ఏముందమ్మా? యేసు ఒకటి నిజదేవుడు అని. మా రాముడు కృష్ణుడు ఎలా దేవుడు కాదు. రాళ్ళు రప్పలు మీ చెప్పి బైబిల్ కూడా చెప్పేది అదే కదా. బైబిల్ ఏం చెప్పొద్ది? నన్ను నమ్మి బాప్తిజం రక్షింపండి. మీరు నమ్మే సరే మీరు రక్షించారు. మీ అందరూ పోతాం ఏంటి? పంచిపెట్టని ఏ ఊరమ్మా ఇది? పొలమూరు. ఈ పాస్టర్ గారు ఏం పేరు? ఇప్పుడు నెంబర్లు ఇచ్చుకోవటం ఇంకా అన్నెందుకు మేము మానేస్తాం అని చెప్పాము కదా. మీరు ఆల్రెడీ చాలా పంచిపెట్టారమ్మా. ఇప్పుడు మరి పంచిపెట్టాం. పంచిపెట్టాలమ్మా. మేము పంచిపెట్టాం. ఇప్పుడు చెప్పారు మేము పంచిపెట్టాం.